బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి విజయ సంకల్ప యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో లోక్సభ ఎన్నికల వరకు ఈ యాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఎదురావంటే కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్న విషయం వాస్తవం, అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం వేరే పార్టీకి ఓటేసి ఎందుకు మన ఓటును వృధా చేసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఆలోచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. సరే, ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నిర్ణయించుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. పార్లమెంట్లో మాత్రం ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. దాని తర్వాత అయోధ్య పరిణామాలు కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసిన తర్వాత కూడా ఎట్టి బస్సులో పూర్తి స్థానాలు మేము గెలవబోతున్నాం. ఇది చరిత్ర సృష్టించబోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అయోధ్యకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన ట్రైన్లు వేయబోతున్నాయి. ఇక్కడ బీజేపీ ట్రైన్లు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హిందువులందరూ కూడా అయోధ్య దర్శనానికి పోయేటువంటి హిందువులందరూ కూడా ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక రైళ్లను డేట్లను ప్రకటించడం జరిగింది. చాలా మంది మేము అక్కడ పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ వసతులు లేక క్రౌడ్ ఎక్కువై అక్కడ చలితో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి పోయే ట్రైన్లను వచ్చేటువంటి హిందువులందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా తిరిగి అదే ట్రైన్లో తిరిగి రిటర్న్ అవడానికి అక్కడ వసతులు ఏర్పాటు భారతీయ జనతా పార్టీ పరంగా కాదు, ఇది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గకి ట్రైన్లు ఏర్పడేసి భక్తులు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని సంబంధించి షెడ్యూల్ ప్రకటించాం కూడా. గాంవ్ చలో దేశవ్యాప్తంగా గాంవ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం తీసుకున్నది. దానిలో భాగంగా ప్రతి నాయకుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.